ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? నిన్న కేసీఆర్ గారు మాట్లాడినటువంటి 3.5 గంటల పాటు సుదీర్ఘంగా వారు మాట మొత్తం కూడా ప్రతి అక్షరం విన్నా. ఏమని మాట్లాడినరు? వారు మాట్లాడిన దానిలో కేసీఆర్ అంటే హిస్టరీ. సో డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర లేదని ఎవరు అనరు, అంటే అది అజ్ఞానం లేదరు. సో డెఫినెట్గా ఈ తెలంగాణ ఉద్యమంలో కమాండర్ కేసీఆర్ అయితే సైనికులు, ప్రజలు, వందలాది మంది ప్రాణత్యాగాలు, విద్యార్థి యువత కూడా అదే తెలంగాణ రాష్ట్రం రావాలి, మా చావులు పోయినా పర్లేదు, మేము మా ప్రాణాలు పోయినా పర్లేదు, మా తెలంగాణ రాష్ట్రం రావాలి, మా బతుకులు బాగుపడాలా, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్ష నెరవేరాలి, నిజాయితీ పరిపాలన రావాలి, అవినీతి రహిత పరిపాలన రావాలి, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి అనే గొప్ప ఆలోచనతో సాక్రిఫైస్ చేసుకున్నారు. ఆ అమరవీరుల ఆకాంక్ష ఈనాటి గడిచిన 10 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత భిన్నంగా ఏం లేదు, గొప్పగా ఏం లేదు. అంటే తెలంగాణ ఏ స్థాయిలో ఏ ఉద్యమ రూపం వచ్చిందో, ఏ ఆకాంక్ష వచ్చిందో దానికి ప్రపోర్షనట్గా పరిపాలన లేదు, నిజాయితీ లేదు, ప్రజాస్వామ్యం లేదు, నియంతృత్వం, ఇట్లా రకరకాల